బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు భేటీ అయ్యారు. ఇరువురు 45 నిమిషాలకు పైగా సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో అల్లు అర్జున్ ఎపిసోడ్, ఇటీవల రేవంత్ తో జరిగిన భేటీ అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. ఇప్పటికే ఇండస్ట్రీ ఏపీకి వస్తే స్వాగతిస్తామని పవన్ కళ్యాణ్ ప్రకటించడంతో ఈ భేటీకి మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. మరి నిజంగానే టాలీవుడ్ ను ఏపీ పిలుస్తోందా? పవన్ భేటీతో రేవంత్ సర్కార్కు దిల్ రాజు ఇచ్చే సందేశమేంటి? సంధ్యా థియేటర్ ఘటనతోనే గేమ్ చేంజర్ ఈవెంట్ మారిందని భావించవచ్చా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు భేటీ అయ్యారు. ఇరువురు 45 నిమిషాలకు పైగా సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో అల్లు అర్జున్ ఎపిసోడ్, ఇటీవల రేవంత్ తో జరిగిన భేటీ అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. ఇప్పటికే ఇండస్ట్రీ ఏపీకి వస్తే స్వాగతిస్తామని పవన్ కళ్యాణ్ ప్రకటించడంతో ఈ భేటీకి మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. మరి నిజంగానే టాలీవుడ్ ను ఏపీ పిలుస్తోందా? పవన్ భేటీతో రేవంత్ సర్కార్కు దిల్ రాజు ఇచ్చే సందేశం ఏంటి? సంధ్యా థియేటర్ ఘటనతోనే గేమ్ చేంజర్ ఈవెంట్ మారిందని భావించవచ్చా అనే అనుమానాలు కలుగుతున్నాయి. రైట్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు భేటీ అయ్యారు. దాదాపు 45 నిమిషాల నుంచి వీరి మధ్య ఈ సమావేశం కొనసాగుతుంది. రైట్, పవన్ కళ్యాణ్ ఏపీకి ఇండస్ట్రీ వస్తే స్వాగతిస్తాము అన్న నేపథ్యంలో దిల్ రాజు భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. సో దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కృష్ణప్రసాద్ లైవ్ లో అందిస్తారు. కృష్ణప్రసాద్, మొత్తానికైతే 45 నిమిషాల నుంచి ఒక సుదీర్ఘ చర్చ అయితే వీరి మధ్య నడుస్తోంది. సో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల నేపథ్యంలో ఏపీకి టాలీవుడ్ వస్తే స్వాగతిస్తామని అన్న నేపథ్యంలో ఇప్పుడు ఈ భేటీ ఒక ప్రాధాన్యతను సంతరించుకుంది. సో ముఖ్యంగా ఇంకా ఏ అంశాలు వీరి మధ్య చర్చకొచ్చాయి? ఉమా, కొద్దిసేపటి క్రితమే ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో భేటీ అవ్వటం జరిగింది. అయితే గేమ్ చేంజర్ విషయంలో గేమ్ చేంజర్ రేపు జనవరి 4-5 తారీఖులలో ఒక ఈవెంట్ నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఆ ఈవెంట్కి పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్గా పిలుస్తున్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే ఆ ఈవెంట్కి సంబంధించిన సన్నాహాలు కూడా ఏర్పాట్లను కూడా ఆయనతో చర్చించే అవకాశం ఉంది. అయితే దిల్ రాజు ప్రొడక్షన్లో వస్తున్న ఈ గేమ్ చేంజర్ సినిమా మాత్రం జనవరి 10న విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఈ సినిమా విషయంలో అయితే సినిమా రేట్లకు సంబంధించిన విషయం కానీ, అయితే బెనిఫిట్ షోలకు సంబంధించిన కానీ ఏపీలో మాత్రం అవకాశం కల్పించమంటూ పవన్ కళ్యాణ్ దిల్ రాజుని కోరుతున్నట్టుగా మనకు సమాచారం తెలుస్తుంది. అయితే ఈ భేటీ మాత్రం ఒక కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ తెలంగాణ జరిగిన నేపథ్యంలో మాత్రం ప్రస్తుతం చూసుకుంటే మాత్రం ఏదైతే తెలంగాణ ఉన్న చిత్ర పరిశ్రమ ఆంధ్రాకి వెళ్ళిపోతున్న దానిపై కూడా ఫుల్ స్టాప్ చెప్పడానికి కూడా ఈ భేటీ అని చెప్పవచ్చు. అయితే ఇండస్ట్రీ ఎక్కడికి పోదు, ఇక్కడనే హైదరాబాద్లో ఉంటుంది, దానికి సంబంధించింది కూడా అయితే ఉంటుందని కూడా మన దిల్ రాజు చెప్పడం జరిగింది. అయితే ఈ విషయంలో ఇప్పుడు ఈరోజు పవన్ కళ్యాణ్ కలిసిన విషయంలో మాత్రం ఓన్లీ టికెట్లకి బెనిఫిట్ షోలకి జరిగే ఈవెంట్కి సన్నాహాలకు ఆయనకు ఒక చీఫ్ గెస్ట్గా పిలిచే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఎస్ కృష్ణప్రసాద్, తాజా భేటీతో రేవంత్ సర్కార్ కి మరి ఎలాంటి సందేశం ఇస్తున్నారని చెప్పొచ్చు అంటారు? కృష్ణప్రసాద్, ప్రస్తుతం ఈ మధ్య భేటీ నడుస్తుంది. మరి ఈ భేటీతో ఇటు రేవంత్ సర్కార్ తో కూడా భేటీ అయ్యారు. దీనికి ఎలాంటి సందేశం ఇస్తుందని చెప్పొచ్చు అంటారు? అయితే ఈ గేమ్ చేంజర్ ఈవెంటు ఇప్పుడు ఈ ఈవెంట్ మాత్రం జనవరి 4న 5న మాత్రం జరగనున్నది. అయితే అక్కడ ఏపీలో ఒక ప్రమోషన్ బాగా తర్వాత చూసుకొని ఇక్కడ తెలంగాణలో కూడా ఒక ఈవెంట్ చేయడానికి కూడా సన్నాహాలు నిర్వహిస్తాయి. అయితే తెలంగాణలో జరిగే ఈవెంట్కి మాత్రం ముఖ్య అతిథిగా చిరంజీవి కూడా హాజరు కావటం మనకు తెలుస్తుంది. అయితే ఈ విషయంలో పవన్ కళ్యాణ్ మాత్రం ఒక ఈవెంట్ ముఖ్య అతిథిగా హాజరు కావడానికి ఆయన ఆహ్వానించినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ విషయం టికెట్లు అయితే తెలంగాణలో ఏదైతే ఇది వెసులుబాటు లేదో ఆంధ్రాలో అయితే ఈ వెసులుబాటు కల్పించడానికి మాత్రం ఆయనని కోరినట్టుగా మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణప్రసాద్.